రెడ్డి గారా కాదండి ఆయన కాటన్ గిరి ఆయన పేరెంట్ కాటన్ రవి గారు రెండు ఇచ్చారండి ఇటు ఇటు ఏదైనా ఇటు లోపల కూడా ఉంది ఇంకో లేదు బాత్రూమ్ బాత్రూమ్ లెటర్ ఇది బట్టలు పెట్టుకోవడానికి అంటే సబ్ స్టోరేజ్ కింద స్టోరేజ్ కింద స్టోరేజ్ కింద అలాగే ఖాళీగా దీనికి కూడా కట్టెను వేయాలి తల్లి దానికి కట్టెను వేసుకోవాలండి ప్రతి మిర్రర్కి వేయాలంటారా మిర్రర్ అనేది ఖచ్చితంగా కట్టెను వేసుకోండి ఖచ్చితంగా రెమెడీ అది ప్రతి బాత్రూమ్ ఒక వాస్తు అంటే ఖచ్చితంగా పెట్టుకోవాల్సింది ఎందుకంటే నెగిటివ్ ఇంపాక్ట్ అక్కడే ఉంటుంది ప్రతి బాత్రూమ్లో ఉంటుంది అదే బాత్రూమ్ అది రిటర్న్ బాత్రూమ్ ప్రాబ్లం ఉంటుంది రిటర్న్లోనే ఉంటుంది అది ఎక్కడైతే కమోడ్ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా వాస్తు సమానంగా పెట్టారండి. ఇదో తీసి అక్కడ పెట్టు నా మూల ప్రాబ్లం ఉంది సగం బరువు పెట్టారు ఇంకో ప్రాబ్లం పెట్టుకోండి అలాగని చెత్త పెట్టకూడదు లేదా 4 ఇటుకలు పెట్టండి అక్కడ బరువు ఉంటుంది ఇబ్బంది ఏముంది వాళ్ళకి బరువు కావాలి అక్కడ ఆ బరువు ఉన్నంతసేపు యజమాని హ్యాపీగా ఉంటారు ఫస్ట్ అందులో చెప్పేది ఎప్పుడు హ్యాపీగా ఉంటారు ఒక బోర్డు అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు అది మాత్రం కంపల్సరీ అయితే పశ్చిమం లేదా దక్షిణం రెండు కంపల్సరీ 33 అడ్డం 33 మీరు 33 సూపర్ గర్భాక్కడ వచ్చి చూసుకున్నారా ఇక్కడ చూడండి మిడిల్ గర్భస్థానం ఎక్కడికి డైనింగ్ ఎక్కడికి ఎగ్జాక్ట్గా ఇక్కడికి వస్తుంది అంటే దేవుడికి దాటగానే ఎగ్జాక్ట్గా మిడిల్లోకి వస్తుంది గర్భం చెప్పండి బ్రహ్మస్థానం ప్లాన్ దగ్గర పెట్టు అమ్మా ఇదండి గర్భస్థానం ఇదండి ఇది మీ ఇంటికి గర్భస్థానం అండి గర్భస్థానం మీకు చాలా బాగుందండి అనవసరంగా పెట్టుకుంటాను తీసేయండి ఇది ఉన్నంతసేపు కూడా మీకు ఏంటంటే కడుపుకు సంబంధించిన ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి ఏదో ఒకటి మీకే ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగేది ఎవరికో కాదు అది అవునా కాదో చెప్పండి వస్తున్నాయా కడుపు సంబంధించిన ఇబ్బందులు ఖచ్చితంగా ఉదర సంబంధమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు గర్భస్థానం మన కడుపు ఎలాగో ఆయన కూడా కడుపు ఉండే స్థానం వాస్తు పురుషుడు ఆయన ఎగ్జాక్ట్గా ఈశాన్యం నుంచి నైరుతికి కాళ్ళు పెట్టుకుంటాడు ఎగ్జాక్ట్గా స్వామి నైరుతి అంటే అక్కడ ఈశాన్యం నుంచి తలకాయ ఉంటుంది అక్కడ బరువులు ఎందుకు పెట్టద్దు అంటే మన తల మీద బరువు పెడితే ఎట్లా ఉంటుంది అలాగే వాస్తు పురుషులకు కూడా అక్కడ బరువు అనేది ఎక్కువ పెట్టకూడదు